మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కువగా లగ్జరియస్ సౌకర్యాలు అన్నీ కూడా ఇచ్చారు కదా. క్లబ్ హౌస్ ఉంది విచ్ ఇస్ 8,000 స్క్వేర్ ఫీట్, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంటే ఈ వచ్చిన బడ్జెట్లోనే మీరు ఇన్ని సౌకర్యాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు? ఈ మార్కెట్లో అంటే ప్రజెంట్ ఉన్న సీనియారియోస్ ఎలా ఉందంటే ప్రజెంట్ విల్లాస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక కోరిక ఉంటుంది. ఆబ్వియస్గా వీళ్ళు చిన్న అమౌంట్ వచ్చినా కానీ కొద్దిగా లగ్జరీగా ఉండాలని వాళ్ళకి కూడా కోరిక ఉంటుంది కదా. సో దాని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే తక్కువ బడ్జెట్లో అంటే అక్కడ ఉన్నటువంటి లొకాలిటీకి ప్రజెంట్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కంటే మనం తక్కువ చేసి తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసి ఇస్తున్నాం. 45 lakhs మనకు స్టార్టింగ్ ఉంది కదా ప్లాట్ ధర వచ్చేసి. అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయగలుగుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ వాళ్ళకి కూడా లోన్ అప్రూవల్స్ అయితే మీరు ఇస్తున్నారు, డెఫినెట్లీ అలాంటి సౌకర్యాలు అయితే ఉన్నాయి కదా. అంటే ఓవరాల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళకి? జస్ట్ ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మీరు కంపేర్ చేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి 45 lakhs అండ్ హ్యూజ్ బడ్జెట్. బట్ రైట్ నౌ టుడే అలా లేదు. మన తెలంగాణలో ఇన్కమ్ అనేది ఎలా ఉందంటే 45 lakhs ఇవాళ రేపు చాలా తక్కువ. అంటే తక్కువ అని నేను చెప్పను కానీ బట్ ఇట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ పర్ఫెక్ట్ బడ్జెట్ 70-80 మ్యాక్స్ 85 lakhsలో ఒక చిన్న విల్లా G+1 చిన్న విల్లా అంటే ఒక 150 గజాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్కి వచ్చేసరికి 30,000 గజం అంటే 150 గజాలు 45 lakhs వస్తుంది. 45 lakhs 150 గజాల అరౌండ్ 1,800 నుంచి 2,200-2,300 స్క్వేర్ ఫీట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. 18 to 2,300 స్క్వేర్ ఫీట్ అంటే ఆల్మోస్ట్ మీరు అపార్ట్మెంట్స్లోకి వెళ్తే కనుక 13 to 1,500 స్క్వేర్ ఫీటే మంచి లగ్జరీస్గా ఉంటుంది. సో ఇయర్ మనం ఏం చేస్తున్నాం అంటే 18 to 2,300 స్క్వేర్ ఫీట్ G+1 వస్తుంది. సో హియర్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు అరౌండ్ 80 lakhs బడ్జెట్లో మంచి స్పేషియస్గా లగ్జరీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు.